तेलंगाना की न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर के दिन बच्चा गुंडा पुलिस ने किया बेहतरीन काम। बताया गया कि एसओटी मलकाजगिरी और केसरा पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए इंटर स्टेट ड्रग पेडलर्स के क्या पर्दाफाश। बताया गया कि ओपीएम 2 किलो पॉपी स्ट्रॉ और एक मोबाइल फ़ोन भी जब्त किया गया। इनके कब्जे 7 किलो के करीब ओपीएम और 2 किलो पॉपी स्ट्रॉ सीज़ किए जाने की तल्ला से वाकिफ़ करवाया गया। पुलिस ने ड्रग पेडलर लोकेश भारत, जिसका ताल्लुक़ राजस्थान से बताया गया, उसे गिरफ़्तार किया, जबकि जगदीश गुज्जर राजस्थान से जिसका ताल्लुक़ है उसे एब्सकॉन्डिंग बताया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। 1 crore. This is a gang coming from Rajasthan. Previously he has come to this place. Already Hyderabad లో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఒక వ్యక్తికి 2 కేజీలు ఆగస్ట్ 2025 అంటే 2 మంత్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది రావడము 7 కేజీలు అంటే చాలా పెద్ద లెవెల్లో సర్క్యులేషన్ అయ్యేదాన్ని మనం ఆపడం జరిగింది. వీళ్ళతో మేము ఎంటైర్ నెట్వర్క్ మేము రాజస్థాన్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది తెలిసింది. విల్ సెండ్ ద టీమ్స్ and get accused and then legal గా stronger action తీసుకునేదానికి మేము చర్యలు చేపడతాం. ఇతను ఊచ్ మందిర్ ఆ స్ట్రీట్ లో బల్దార్ ఖానా చత్తూర్గఢ్ ఏరియాలో ఉంటాడు. ఆల్రెడీ టోల్డ్ యూ ఆల్రెడీ ఒక కేసులో చేశాడని. దిస్ ఇస్ 7 kg కాబట్టి పర్సూయింగ్ ఆల్ ఎవరు రిసీవ్ చేస్తున్నారని చెప్పి విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ దిస్. వి ఆల్రెడీ అరెస్టెడ్ 148 people. So with another 2 more accused will certainly get them. Mostly OPM is taken by Rajasthan people only. Because I am also from Rajasthan, I know better. ఒక సమాజాన్ని అట్లా నేను స్టిగ్మాటైజ్ చేయను. అది ఒక మనం ఒక పర్టికులర్ గ్రూప్ చేయడం కరెక్ట్ కాదు. మోస్ట్లీ 2 kg ఇచ్చాడు, సేమ్ ఓపీఎం ఇచ్చాడు. అప్పుడు ఓపీఎం ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఓపీఎం 7 kgs. అది మేము చెప్తాము. ఈ సేల్ చెప్తే వాడు పారిపోతాడు. 403 ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది. అంటే ఈ 10 months లో. సో యావరేజ్ గా మంత్ కి ఎంత పడుతున్నారు బాగా లెక్కలు లెక్కేసుకోండి. అది వర్కింగ్ అవుట్ ఉన్నారు. విక్టిమ్స్ అంటే తీసుకొచ్చి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విక్టిమ్స్ అంటే కన్సూమ్ కూడా నేరమే, బట్ వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెల్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్. వాళ్ళు కూడా టీమ్స్ పంపించి వాళ్ళు కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రకంగా నెట్వర్క్ మనం బిల్డప్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి ఇటువంటి డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా దాని మీద ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి ఒక 2 member గ్యాంగ్ ఇది. ఒక అక్యూజ్ మనం పట్టుకున్నాం. లోకేష్ భారత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన 7 kg ఓపియం, అలాగే 2 kg పॉपी स्ट्रॉ ఈ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుంది. దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు, ఇంత ముందు కూడా ఒకసారి నేరం చేశాడు. ఆగస్టు నెలలో చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఇతన్ని హ్యాండిల్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు. ఆయన ఇతను తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోర్టు విధానంలో ఏర్పాటు చేసుకుని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. అట్లా ఇప్పుడు ఇతను మేము పట్టుకున్న తర్వాత కీసరా దగ్గర నుంచి కుందన్పల్లి ఓవరాల్ దగ్గర పట్టుకున్న తర్వాత అతని ఇంట్రాగేషన్ తెలిసింది ఏంటంటే ఈ ఒకసారి 2 kg కాచిగూడ రైల్వే స్టేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 kg ఉన్నటువంటి ఓపీఎం ని